రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం 2 hours 20 minutes రన్ టైంతో 2010 and 11 జార్ఖండ్లో 514 మంది ట్రైబల్ పీపుల్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే మంచి స్టోరీ లైన్ కానీ మ్యాక్సిమం బోరింగ్గానే అనిపించింది. సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుంటే డీసెంట్ సర్వైవల్ థ్రిల్లర్ అయ్యి ఉంటుంది, బట్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ అనేది అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే మీకు తుపాకీలు ఇస్తాం, నక్సలైట్స్గా పోలీసులకు దొరికిపోతే మీకు పోలీసు ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో బోలెడు మంది నక్సలైట్ గెటప్తో అడవిలోకి వెళ్తారు. అప్పుడు ఏం జరిగింది, నిజంగానే స్కీమ్ జెన్యూనేనా, కథలో ట్విస్ట్ ఏంటి, చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, కాల్చే బీడి తునికాకంటూ స్టార్ట్ అయ్యే పాయింట్స్ కొన్ని బాగున్నాయి. మెయిన్ స్టోరీ లైన్లో మంచి పొటెన్షియల్ ఉంది. పర్ఫార్మెన్సెస్ ఓకే బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ అయితే రన్నింగ్ షాట్స్ నాకు బాగా నచ్చాయి సినిమాలో. మ్యూజిక్ బై మణి శర్మ గారు ఈజ్ డీసెంట్, బట్ ఎలివేట్ చేసే ఛాన్స్ లేనప్పుడు మిగతా చోట్ల ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇంకా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ టైంలో వచ్చి ఒక ఫ్లాష్ బ్యాక్ కొంచెం పర్లేదు. మైనస్ పాయింట్స్, మొదటి అరగంట అక్కడో ముక్క ఎక్కడో ముక్క అన్నట్టు స్టోరీకి కావాల్సిన ఇంట్రడక్షన్, లవ్ సాంగ్ అది ఇది అన్నట్టు చూసేస్తాం ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయ్యి. బట్ ఆ అరగంట తర్వాత నుండి జనాల్ని నక్సలైట్స్గా మార్చాలి అని కన్విన్స్ చేయడానికి హీరో ఎప్పుడైతే ట్రై చేయడం స్టార్ట్ చేస్తాడో అక్కడి నుండి కామెడీ వేలో ట్రై చేశారు. ఫుల్ బోర్ అనిపించింది. మొత్తం సినిమాలో అసలు కామెడీనే ఎక్కడా వర్క్ అవ్వలేదు. ఇంటర్వల్కి ఒక చిన్న ట్విస్ట్, ఆ తర్వాత కూడా సర్వైవల్ డ్రామా అంతా వీక్గానే వెళ్ళి మళ్ళీ లాస్ట్లో రివెంజ్ అనే ఒక పాయింట్ వచ్చి మిగతా కథ ఎండ్ అవుతుంది. ఇలా వెళ్ళింది సినిమా మొత్తం. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే బోరింగ్గానే అనిపించింది. ప్లాట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ బాగాలేదు. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.